పొద్దున్నే సన్ రైజ్ చూపిస్తానని తీసుకొని వచ్చాడు. సగం పైకి వెళ్ళినాక చూపిస్తున్నాడు సన్ రైజ్ మాకు. ఆడ సన్ రైజ్ మనం ఉదయం నుంచి ఉన్నాం బ్రో, రాలేదు. మనం ఏం చేస్తాం? నీకెలా అనిపిస్తుంది? తీరా ఇక్కడికి వచ్చేళ్ళకి ఏం చెప్పాడో తెలుసా? కన్యాకుమారిలో అచ్చమే కనిపిస్తుంది, ఎక్కడ పడితే అక్కడ కనిపిదని మాకు. నాకేం తెలుసు బ్రో, నేను కూడా మీలాగే వచ్చాను. నీకు తెలుసు బ్రో, అయినా మమ్మల్ని అప్పుడప్పుడు ఇట్లాంటి విన్యాసాలు చేయటం సహజమే. ఎందుకంటే అయితే నిరాశకు చెందాడు పూర్తి. నీకెలా అనిపించింది? బాగుందన్న, ఆ డైలాగ్ బాగుందన్న, నిజంగానే బాగుంది. ఆ డైలాగ్ ఒక్కడు తప్పగా వేరే చెప్పట్లా మా వాడు. కాకపోతే సన్ రైజ్ చూడకపోయినా లొకేషన్ ఎలా అనిపించింది మీకు? బాగుందన్న. లొకేషన్ ఎక్సలెంట్ గా ఉంది. మచ్చా నీకు? మచ్చా కొద్దిగా జూమ్ చేసుకొని చూడండి. మచ్చా కొద్దిగా కనపడ్డు. కొన్నిసార్లు మన లైఫ్ లో చాలా బాధలు ఉంటాయి. ఆ బాధలను చూస్తే వాడిని చూస్తే గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే వాళ్ళ ఎవరు లేచిపోయింది. అయినా కానీ ఆ బాధలన్నీ దిగమింగుకొని ఈ రోజు మాతోటి ఎంజాయ్ చేయడానికి వచ్చాడు. బ్రో పాయాని స్పందన చెప్పు. వాడి లవ్ బ్రేకప్ గురించి స్పందన ఏంది? మనోడైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒంటరితనంతో బాధపడుతున్నాడు. ఓకే, మనం అందరం ఎక్కడ ఉన్నా గానీ వాడు ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఒకసారి అయితే చూపిద్దాం. ఈ మధ్య వాళ్ళ ఎవరు లేచిపోయింది వేరే వాడు. నాకు తెలియదు అవన్నీ నాకు తెలియదండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా.